ప్రకాశం బ్యారేజీకి క్రమంగా వరద ఉధృతి తగ్గుతోంది. ఎగువ నుంచి 4.31 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా సముద్రంలోకి 4.16 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కనకారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్కి క్రమంగా వరద ఉధృతి తగ్గుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతి ప్రస్తుతం చూసుకున్నట్లయితే 4,31,000 క్యూసెక్లకు చేరుకుంది. ఇది కెనాల్స్ ద్వారా 15,000 క్యూసెక్ల వాటర్ విడిచిపెడుతుంటే సముద్రానికి నేరుగా 4,16,000 క్యూసెక్ల వరద నీటిని విడిచిపెడుతున్నారు. ప్రస్తుతం మన ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఆ దృశ్యాలు చూడొచ్చు. నిన్న 6,80,000 క్యూసెక్లు 80,000 క్యూసెక్ల వరకు చేరుకుంది. క్రమంగా వరద ఉధృతి తగ్గింది. రాత్రి 11:30 సమయంలో రెండో ప్రమాద హెచ్చరిక సైతం ఉపసంహరించుకున్నారు. మరో గంటలో మొదటి ప్రమాద హెచ్చరిక సైతం ఉపసంహరించుకునే అవకాశం కనిపిస్తుంది. 3,91,000 క్యూసెక్లకి ఈ వరద ఉధృతి చేరుకున్నట్లుగా మొదటి ప్రమాద హెచ్చరికను సైతం ఉపసంహరించుకుంటారు. ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరికని ఉపసంహరించుకున్నారు. ఈ వరద ఉధృతి పైనుంచి ఎగువ నుంచి భారీ వరద రావడంతో నిన్నటి వరకు లంక ప్రాంతాలు అదేవిధంగా నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలు రైతులు పంట పొలాలు సైతం జలమయమైన పరిస్థితి ఏర్పడింది. పైనుంచి వస్తున్న వరద క్రమంగా తగ్గడంతో వాళ్ళందరికీ ఉపశమనం కలిగిందని చెప్పొచ్చు. మరి ఇంకో గంటలో 3,90,000 కంటే తక్కువకి వరద ఉధృతి చేరుకుంటుందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలోనే ఇది తగ్గే ఇంకా వరద ఉధృతి క్రమంగా తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో మరో గంట సేపట్లో మొదటి ప్రమాద హెచ్చరిక సైతం ఉపసంహరించుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇప్పటికే భవానీ మాల ధారణ భక్తులు కానీ ఇతర భక్తులు కూడా ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా జల్లు స్నానాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే నదీ ప్రవాహం ఎక్కువ ఉండడంతో వాళ్ళకి ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు చర్యలు చేపట్టారు. వాళ్ళందరికీ కూడా జల్లు స్నానం అనేది అనుమతించారు. పైపుల ద్వారా వాళ్ళందరూ కూడా స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇదే క్రమంలో ఈరోజు సాయంత్రానికి పూర్తిగా వరద తగ్గుముఖం పెట్టే అవకాశం ఉంది. మరో గంటన్నరలోనే మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించుకునే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్న పరిస్థితి ఇది. కెమెరామెన్ శేషబాబుతో కనకారావు, ఈటీవీ న్యూస్ విజయవాడ నుంచి.